లార్డ్. అందరికి వందనాలు. చిన్న వాక్యం ధ్యానించుకుందాం. ఇప్పుడు ఎలక్షన్ దేశంలో ఎంతో జరుగుతూ ఉంది. దేశంలో దేవుడు మనుషులకి అధికారం ఇచ్చున్నాడు. ఆదిలో దేవుడు తన సొంత బిడ్డలైన హవ్వ ఆదాముకి అధికారం ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారంటే ఆదికాండం 1వ అధ్యాయం చూసామంటే 26లో దేవుడు తన స్వరూపంగా హవ్వ ఆదామును సృష్టించి ఆకాశాన్ని, భూమిని, సముద్రంలో జీవరాశిని, అన్నిటినీ, భూలోకంలో ఉన్న అన్నిటినీ మీరు ఏలండి, మీరు వాటిని లోపరుచుకొనండి, వాటిని ఏలండి అనే అధికారము హవ్వ ఆదాముకి ఇచ్చారు. లోపరుచుకోండి. సముద్రంలో ఉన్న చేపలను, జంతువుల్ని, పక్షుల్ని, ఇంకా చెట్లని అన్నిటినీ దేవుడు ఇచ్చి ఆదాము హవ్వకి ఇచ్చి మీరు దాన్ని లోపరుచుకోనండి, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి అని దేవుడు ఈ భూమికి మీరే ఒక అధికారంగా ఉండండి, ఏలండి అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చినప్పుడు దేవుడు ఇచ్చిన అధికారాన్ని చూసుకొని గర్వించారంటే మర్చిపోయి ఏం చేశారంటే దేవుని మాటకి లోబడకుండా, ఆయనకి వందనాలు చెప్పకుండా ఏం చేస్తుంటే ఆ పండు తినద్దంటే దేవుడు ఏదైనా తోట సృష్టించి అనేక ఒక ఫ్రూట్స్ అన్ని ఇచ్చేసి ఒకే ఒక చెడ్డ ఫ్రూట్ మటుకు మీద తినగాకండి మిగతా అన్ని ఫ్రూట్స్ తినొచ్చు, భూమిని ఏలొచ్చు అని చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే హవ్వ ఆదాము ఏం చేస్తారంటే ఆ అధికారాన్ని ఏం చేస్తారంటే ఆ ఒక దేవుడు ఇచ్చిన అధికారాన్ని పోగొట్టుకున్నారు. సాతాను చేతికి దాన్ని వదిలేశారన్నమాట. ఎందుకంటే ఆ పండు తినద్దు అంటే సాతాను చెప్పిన మాట విన్నారు. తినద్దు అంటే తిన్నారు. దేవుడు తినొద్దు అంటే సాతాను తినండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న అధికారాన్ని సాతాను దోచుకున్నాడు. వాడు దోచుకొని వాడు ఏం చేశారంటే అధికారాన్ని వాడు తీసుకున్నాడు. ఇప్పుడు లోక అధికారి ఎవరంటే సాతానుగా ఉంటాను. అందుకనే సాతాను కార్యాలు ఎక్కువ జరుగుతుంది కానీ దేవుని కార్యాలు ఎక్కువ జరగలేదు. అధికారం మనుషులకి ఇస్తే సాతాను కూడా అధికారాన్ని తీసుకున్నాడు అన్నమాట. మళ్ళీ ఆ అధికారము మనకి ఇవ్వాలని యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చి ఆ సాతాను ఓడించి ఆ అధికారం ఏం చేశారంటే వాడి చేతుల నుంచి ఆ తాళపు చెవును తీసుకొచ్చి వాడిని ఓడించి అది మనకిచ్చారు. మానవులైన మనకిచ్చారు. దేవుడు మనని రాజులుగాను, యాజకులుగాను, లేవీలుగాను దేవుడు మనని సృష్టించారన్నమాట, చేశారు. రాజులుగా ఉండడానికి, యాజకులుగా ఉండడానికి దేవుడు మనని సృష్టించారు. విషయాలు కూడా ఉంటుంది అన్నమాట, ఇరిమియాలో కూడా ఉంటుంది. ఏమంటే మిమ్మల్ని నేను భూజనములకి అధిపతిగాను, రాజులుగాను మిమ్మల్ని తల్లి గర్భంలోనే సృష్టించానని చెప్తారన్నమాట. ఏమంటే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనకి అంత అధికారం, లోకానికి అధికారి దేవుడే. కానీ ఈ లోకానికి అధికారి దేవుడు తన సొంత ప్రియుడైన యేసుప్రభువు వారికి ఏదైనా తోటని ఇవ్వకుండా హవ్వ ఆదాముకి ఇచ్చారు. ఏదైనా తోటకి ఒక వారసుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే వారసుడు. తన సొంత ప్రియ కుమారుడికి ఇస్తాం. ఏదైనా ఆస్తి ఉంటే తన సొంత బిడ్డలకు ఇస్తాం కానీ వేరే వాళ్ళకి ఇవ్వం. కానీ తన సొంత బిడ్డలాగా చూసుకున్నాడు హవ్వ ఆదాము. తన సొంత బిడ్డలాగా చూసుకుని అధికారాన్ని భూమిని ఇచ్చేసి, భూమి ఏలండి అధికారం ఇచ్చి, రాజుగా చేసి ఏలే అధికారం ఇచ్చి భూమిని విస్తరించి నింపండి, దాన్ని లోపరుచుకోండి తెరిచి అధికారాన్ని పోగొట్టుకుని దేవుడు ఇచ్చిన ఒక కృపని, దేవుడు ఇచ్చిన ఒక దయని, ఒక గిఫ్ట్గా ఇచ్చిన దాన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన అధికారాన్ని మనము పోగొట్టుకుంటూ ఉండాలన్నమాట. మనము దేవుని మాటకు లోబడితే దేవుడు మనకు అధికారం ఇస్తాడు. ఏమంటే అప్పుడే అంటారు కూడా, యేసుప్రభువు పుట్టేటప్పుడు కూడా బెత్లెహేమా, యూదా దేశంలో ఉన్న బెత్లెహేమా, నువ్వు చిన్నదానివి కాదు, లోకాన్ని ఏలే ప్రభు నీలో నుండి వస్తాడని చెప్తున్నాడు అన్నమాట.
అంటే లోకాన్ని ఏలే ప్రభు మనలో నుంచి రావాలంటే మనం ఏం చేయాలంటే లోపడితేనే, మనము యేసుని హృదయంలో చేర్చుకుంటేనే దేవుడు మనలో నుంచి ఆయన రాజ్యం స్థాపిస్తారు అన్నట్టు. మనలో నుండి ఆయన పని ఆయన అధికారం మనలో నుండి చూపిస్తారు. లోకంలో ఉండేవారి కన్నా మీలో ఉన్నవాడు గొప్పవాడు అన్నాడు. ఇంకా మనలో యేసుప్రభువు ఉండాలంటే, మనలో రాజు ఉండాలంటే మనం లోపడాలి. ఆనాడు మరియమ్మ తన గర్భంని ఇచ్చింది అన్నట్టు. తన హృదయంలో చేర్చుకునేది యేసయ్యని, స్థలం ఇచ్చింది యేసయ్యకి. కాబట్టి లోకాన్ని ఏలే రాజు మరియమ్మ గర్భంలో జన్మించారు. ఇలాగ మనలో నుంచి దేవుని కార్యం చూడాలంటే, మనలో నుంచే దేవుని రాజ్యం రావాలంటే లోకాన్ని ఏలే ప్రభు మీలో నుండి వస్తారండి. కాబట్టి యేసుప్రభుని మనలో చేర్చుకుంటే, ఆయన మాటకి లోబడితే, మన పరిశుద్ధంగా ఉన్నప్పుడు యేసుప్రభుని హృదయంలో చేర్చుకుంటారు. మన రాజుని మన హృదయంలో చేర్చుకుంటారు. ఆయన నామం ఉంటే మనకు సరిపోతుంది. యేసయ్య నామం ఉంది అని ఈ లోకాన్ని ఏలే శక్తి ఉంది. అన్నాడు కూడా యెహోషువ ప్రార్థించగా ఒక పెరుక గోడలు కూలిపోయాను. మోసే ప్రార్థించక మన్నాను కురిపించాను. యెహోషువ ప్రార్థించక సూర్య శక్తులు ఆగిపోయింది. కాబట్టి అన్నిటినీ ఏలడానికి దేవుడు మనుషులకి అధికారం ఇచ్చాడు. అందుకే దావీదు మహారాజు 8వ అధ్యాయం 3వ వచనం చూసామంటే, నీ చేతి పనులైన ఆకాశాన్ని, భూమిని, సూర్య చంద్ర నక్షత్రాలు అన్ని చూడగా మనుషులు జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటి వాడయ్యా, ఆవుల మేకలు సమస్త మీద వాటి మీద అధికారిగా ఇచ్చావు. మనుషుని తలంచడానికి, మనుషుని జ్ఞాపకం చేసుకోవడానికి మనుషుడు ఏ పాటి వాడయ్యా, అన్నిటి మీద వాడికి నువ్వు అధికారం ఇచ్చావే. దావీదులో తిరిగిన హృదయంతో స్తుతించాడు దేవుని. ఎల్లప్పుడు గొర్రెల కాపరుగా ఉన్న నన్ను తీసుకొచ్చి రాజునుగా చేసావని ఒక స్తుతిగల హృదయం, తిరిగిన హృదయం దేవుని స్తుతించాడు. కాబట్టి దావీదుని దేవుడు రాజుగా చేశారు. దావీదుని నా ఒక హృదయానుసారుడు అన్నాడు. అందుకే ప్రకటనలో ఉంటుంది అన్నమాట 3:7 దావీదు తాళపు చెవులు గలవాడు అని ఉంటుంది అన్నమాట. యేసుప్రభువు వారు ఎవరంటే దావీదు తాళపు చెవులు గలవాడు అని చెప్తారు. ఎవరు మూసివేయరు, ఎవరు మూయకుండా ఉండడానికి మూసివేసేవాడు, ఎవరు తెరవకుండా ఉండడానికి మూసివేసేవాడు, ఎవరు తెరవకుండా ఉండడానికి మూసేదేవుడు. ఎవరు ఆయన మూసాడంటే ఎవరు తెరవలేము, ఆయన తెరిచారంటే ఎవరు మోయలేము. అలాంటి అధికారం గలవాడి మన పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే దావీదు తాళపు చెవులు ఎందుకు ఉన్నారు అంటే, దావీదు కన్నా గొప్పవాడు యేసుప్రభువు. అయినా కూడా దావీదు తాళపు చెవులు గలవాడు ఎందుకనంటే, దావీదు లోపడ్డాడు, దావీదు రాజ్యాన్ని స్థాపించాడు, దావీదు మందిరాన్ని నిర్మించాడు, మందిరానికి పునాది వేశాడు, మందిరానికి స్థలం కొన్నాడు. దావీదు చూసామంటే దావీదు కాలంలో యుద్ధం కాలం అంతా పోయినాక అంతా ఓడించి శత్రువుని, సాతాన్ని, గొలియాతుని అన్ని జయించిన తర్వాత ఒక రాజ్యాన్ని స్థాపించాడు, మందిరాన్ని కట్టబడింది. తర్వాత సొలొమోను కాలంలో ఒక్క గొడవలు లేదు, ఒక రాజ్యం ఒకే రాజ్యంగాను యేసయ్య రాజ్యంగా ఉందన్నమాట. అందుకే దావీదు ఒకరోజు సొలొమోను దేవాలయంకు వెళ్ళేటప్పుడు ఒక మందస్సు పెట్టి తీసినప్పుడు ఒక రాజుగాను ఒక యాజకుడుగాను లోపలికి ప్రవేశిస్తాడు. ఏబోతు వస్త్రం వేసుకొని ఒక రాజుగా యాజకుడిగా లోపలికి ప్రవేశిస్తాడు. 2 అధికారం దేవుడు మనకి ఇచ్చు. యాజకత్వం చేయడానికి, పరిపాలన చేయడానికి దేవుడు మనకి ఆనాడే అధికారం ఇచ్చాడు. అది పోగొట్టుకున్నాడు ఆ వాదము. దావీదు దాన్ని పోగొట్టుదాన్ని పొందుకున్నాడు. ఆ తాళము తెరిచాడు. సాతాను దగ్గర ఉన్న తాళాన్ని తీసుకొని శత్రువులు ఓడించి అక్కడ రాజ్యాన్ని స్థాపించాడు. కానీ తన కుమారుడు సొలొమోను ఏం చేస్తుంటే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. దావీదు కట్టిన ఒక ఆలయాన్ని మూయబడింది. దేవుడు దావీదు తెరిచిన ఒక ఆలయంని, ఒక తాళంని సొలొమోను ఏం చేస్తుంటే తలముల ద్వారా ఆ రాజ్యం పోయేసింది అన్నమాట. ఎందుకంటే దేవుని మాటకు లోపడకుండా, తాను దేవుడి చిత్తం చేయకుండా తన సొంత చిత్తం చేశాడు, తన ఇష్టానుసారంగా దీవించాడు. ఆయన ఉదయం వయసు వచ్చేటప్పుడు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అన్యులకు అప్పచెప్పేశాడు. తన భార్యల మాట
దేవుడి చిత్తంలో కాకుండా ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి, ఆయన ఇష్టమైన జీవితాన్ని జీవించాడు కాబట్టి, ఆ రాజ్యాన్ని మిస్యూజ్ చేశాడు కాబట్టి దాని ఇచ్చిన భాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న రాజ్యాన్ని మళ్ళీ యేసుప్రభువు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు దాన్ని స్థాపించాడు. అందుకని యేసుప్రభువు వారు అందుకే దావీదు తాళపు చెవులు గలవాడు. ఎందుకంటే యేసుప్రభువు వచ్చి మళ్ళీ రాజ్యాన్ని స్థాపించి, మళ్ళీ దావీదు వచ్చిన మూత వేయబడిన ఒక దేవాలయాన్ని మళ్ళీ సంఘం, క్రీస్తు బిడ్డలమైన మనం క్రీస్తు సంఘంగా మనం అందరినీ దేవుడు ఒక చర్చి మళ్ళీ ఓపెన్ అయిందన్నమాట. మళ్ళీ రాజ్యం స్థాపించబడింది, యేసు రాజ్యం. ఇప్పుడు అంతా చూసామంటే దేవుని యొక్క రాజ్యం, క్రీస్తుని ఎవరైతే అంగీకరిస్తారో దేవుని రాజ్యంలో ఉన్నట్టు దేవుని రాజ్యాన్ని స్థాపించారు. మళ్ళీ మనము కానీ ఇచ్చిన తాళాన్ని, ఇచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకోకుండా ఉండాలంటే సొలొమోను ఎట్లా పోగొట్టుకున్నారు అలాగా మూసివేయబడింది. అలాగా మనం ఉండిపోకుండా దేవుడిచ్చిన అధికారాన్ని, దేవుడిచ్చిన రాజ్యాన్ని, దేవుడిచ్చిన ఆ రాజ్య అధికారాన్ని, ఆ యాజకత్వాన్ని మనము పోగొట్టుకోకూడదు అన్నమాట. ఇచ్చిన అధికారాన్ని మనం దేవుని కోసం వాడాలన్నమాట. ఎందుకంటే ఆయన నామం ఇచ్చాడు మనకి. ఆడు మోసేకి కర్రలో ఒక అధికారం ఇచ్చినట్టుగా మనకి యేసు నామంలో, ఆయన పేరులో మనకి అధికారం ఇచ్చారు. యేసు నామంలో మనం ప్రార్థన చేసే దెయ్యాలు వెళుతాయి. యేసు నామంలో ఎక్కడ భూలోకంలో ఏది మనం బంధిస్తామో అది పరలోకంలో బంధిస్తుంది. భూలోకంలో ఏది మనం విప్పుతామో అది పరలోకంలో విప్పబడింది అనమాట. కాబట్టి ఆ అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన అధికారాన్ని మనం పోగొట్టుకోకూడదు అనమాట. ఎంతగా ఆయనకి ఈ భూలోకానికి ఏలే అధికారం యేసు ప్రభుది, ఈ భూలోకమే అయింది. ఏమంటే ఇప్పుడు యోహాను సువార్త 1:10 అంటే ఆయన భూలోకంలో ఉండెను, ఆయన భూమిలో ఉండను, భూమి ఆయన మూలంగా కలిగను, భూమిలో ఉన్నట్టు వారు దేవుణ్ణి ఎరగలేదని వాక్యంలో ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. ఆయన భూలోకంలో ఉన్నాడు, భూమి ఆయన మూలంగా కలిగింది, జనులు ఆయన్ని ఎరగలేదని దేవుని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉండే యోహాను సువార్త 1:10 కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకిచ్చిన ఒక దేవుడు, ఈ లోకానికి అధికారి దేవుడే, కానీ ఈ లోక అధికారి సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి సాతాను చేతుల్లో ఉన్న అధికారిని సిలువ ద్వారా ఓడించి ఆ పాతాళంలోకి వెళ్ళి, ఆయన యేసుప్రభువు పాతాళంలోకి వెళ్ళి సాతాను తల చితకొట్టి చేతిలో ఉన్న తాళాన్ని, అధికారాన్ని తీసుకొచ్చి మనకిచ్చారు. ఆ అధికారాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ దేవుని కోసం వాడాలా, ఆ అధికారంతో దేశాన్ని మనం పరిపాలించాలా, దేశం కోసం వాడాలా, దేవుని రాజ్యాన్ని మనం స్థాపించాలన్నమాట. దావీదు ఎలాగైతే స్థాపించాడో, ఎలాగ దావీదు దేవుని మాట చిత్తాన్ని చేశాడో, మనం కూడా అలా దేవుని చిత్తాన్ని చేస్తే ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాం. మనకంత గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చారు. రాజులైన యాజక సముఖంలో ఉండనట్లుగా అధికారం ఇచ్చారు. శిష్యులకు కూడా మనం చేపలు పట్టే వారిని మనుషులు పట్టే జాలర్గా చేసి, ఒకసారి వాళ్ళ శిష్యులు అడుగుతారు, వా మేము అన్ని విడిచిపెట్టి వచ్చామే, మాకేమి ఇస్తారు, మాకేముంది, ఏమొస్తాయంటే ఈ మీరు పరలోక రాజ్యంలో 12 సింహాసనంలో మీరు కూర్చొని అందరికీ తీర్పు తీరుస్తారు అని వాళ్ళకి అధికారం ఇచ్చారు. తీర్పు తీరుస్తారంటే మీరు కూడా రాజులుగా ఉంటారు, న్యాయం తీర్చడానికి అధికారం మీకు కూడా ఇవ్వబడింది. మనుషుల్ని, భూమిని, లోకాన్ని తీర్పు తీర్చేది ఎవరి పని అంటే దేవుడి పని. అంత దేవుడి పని, అంత అధికారాన్ని శిష్యులకి ఇచ్చారు. మీరు కూడా తీర్పు తీరుస్తారు అని ఇచ్చారు. 1000 ఏళ్ళ పరిపాలన వచ్చినప్పుడు, యేసుప్రభువు రాజ్యం వెళ్ళేటప్పుడు మనను కూడా ఎవరైతే ఆయన అంగీకరిస్తారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే నిజక్రైస్తవులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, పరిశుద్ధ గుంపులో ఉంటారో, మొదట ఎత్తపడతారో వాళ్ళు కూడా 1000 ఏళ్ళ పరిపాలనలో ఉంటారని వాక్యంలో రాయబడి. పరిశుద్ధ వెళ్తారు, మీరు కూడా వెళ్తారు, రాజులుగా వెళ్తారు. రాజాది రాజు, ప్రభులకు ప్రభు ఆయన. మనం చిన్న రాజు అయితే యేసుప్రభువు పెద్ద రాజు. అంత అధికారం మనకి ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగా మనం ఎన్నుకొని మనకి రాజులైన యాజక సముఖంలో అధికారం ఇచ్చారు. అధికారం మనము పొందుకోవాలంటే మనం అధికారం తగినట్టుగా మనం జీవించాలి. ఒక రాజుగాను, ఒక మేనేజర్ గాను, ఒక తగినట్టుగా మనం జీవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డగాను జీవించాలి. అప్పుడు ఆయన రాజ్యాన్ని మనకి అప్పచెప్తారు అనమాట. ఏమంటే ఎంతగా
యేసు వారు జయించేవారు నా సింహాసనంలో కూర్చుంటాడని ఇక్కడ వాక్యంలో రాయబడింది. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, నేను లోకాన్ని జయించి ఉన్నాను, మీరు కూడా జయించండి, జయించే వారికి నా సింహాసనంలో కూర్చోడానికి అధికారం, భాగ్యం ఇస్తాను. కాబట్టి మనము యేసు ప్రభువుతో పాటు పక్కన కూర్చోడానికి భాగ్యం పొందుకోవాలంటే మనకు లోకాన్ని జయించేవారు ఉండాలా, సాతాన్ని జయించేవారు ఉండాలా, సాతాను తంత్రాలు ఎరిగేవారు ఉండాలా. మనం శరీరాన్ని, లోకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించినప్పుడు మనకి అప్పుడు అలాంటి భాగ్యాన్ని ఇస్తున్నాం. ఏమంటే ఆ దావీదు అక్కడ ఓపెన్ చేసిన తాళాన్ని, ఒక రాజ్యాన్ని స్థాపించారు. కానీ సొలొమోను అయితే ఆ స్థాపించిన ఒక ఆలయాన్ని, ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, మూసివేసబడింది. దేవాలయం ఇప్పుడు కూడా లేదు, మూసివేయబడింది. మళ్ళీ యేసుప్రభు వచ్చి దేవాలయాలు తెరవబడింది, చర్చిలు ఓపెన్ అయింది అనమాట, సంఘం ఓపెన్ అయింది. మళ్ళీ మనం ఆ సంఘంని కొనసాగించాలంటే దావీదు కాలంలో యుద్ధాలన్నీ, సొలొమోను కాలంలో ఒక్క యుద్ధం కూడా లేదండి, సమాధానం. ఇలాగ మన 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 కాలంలో కూడా చర్చలు వచ్చినాక సమాధానంగా మనం నెమ్మదిగా ఆరాధిస్తామంటే కేవలం దేవుని కృపను బట్టి ఆరాధిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చేలాగా మనసు కూడా స్వతంత్రంగా మనం ఆరాధిస్తాం. అంటే కొన్ని ఊర్లు కూడా స్వతంత్రంగా ఆరాధించడానికి భాగ్యం లేదు. మనం స్వతంత్రంగా ఆయన ఆరాధిస్తామంటే, జీవిస్తామంటే కేవలం దేవుని కృపను బట్టి, దాన్ని బట్టి ఆరాధిస్తున్నాం, జీవిస్తున్నాం. కాబట్టి మనకు ఇచ్చిన భాగ్యాన్ని మనం పోగొట్టుకుంటూ ఉండాలంటే ఆయన మాటకు లోపడాలి. అవ్వాదం ఇచ్చిన ఒక అధికారాన్ని పోగొట్టుకున్నారు. మీరు ఫలించి విస్తరించి భూమిని నింపండి, భూమిని ఏలండి, దాన్ని లోపరుచుకోండి, దాన్ని సాధుపరుచుకోండి అంటే దేవుని మాటకి లోపడకుండా, దేవునికి థ్యాంక్స్ చెప్పకుండా, వందనాలు చెప్పకుండా సాతాను మాటకి లోపడ్డారు. కాబట్టి పోగొట్టుకున్నారు, సాతాను తీసుకుంటారు. నిజమంటే మళ్ళీ మనని ఎన్నుకోవాలని, మనకిచ్చే మనకు ఒక రాజునుగా చేయాలని ఆయన ఆశ. ఎందుకంటే ఈ లోక అధికారి, ఈ లోకానికి ఎవరెవరో వెళ్తున్నారు అన్నమాట. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, లోకం వెళ్ళేవారు. కొంతమంది లోకము సాతాను చేతిలో ఉంది కాబట్టి ఆ లోక అధికారము ఎవరెవరో తీసుకుంటున్నారు కాబట్టి లోకము నాశనం అయిపోతున్నాం. కాబట్టి లోకంలో మంచిగా నీతి న్యాయాలు జరగాలంటే మనం నిలబడాలా, ఆ పోగొట్టుకున్న అన్ని మనం మళ్ళీ పొందుకోవాలన్నమాట. మనకి ఇచ్చిన అధికారం మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. దేవుడు మన కూడా రాజులుగా చేశాడు, మన కూడా అధిపతిగా ఉండాలని, మనం కూడా యాజకులుగా చేసి దాని కృపను బట్టి మనకి యాజకత్వము, రాజ్యం ఇచ్చారు. కాబట్టి అవి మనం పొందుకున్నామా లేదా అని మనం పరిశోధన చేసుకోవాలి. మనం వాటికి అర్హులం కాదన్నమాట. రాజుగా ఉండడానికి, యాజకత్వం చేయడానికి మనం అర్హత లేదన్నమాట. ఆయన మనకి ఫ్రీగా ఇస్తున్నాడు, ఆయన లోబడితే ఇస్తాడు, ప్రసిద్ధం ఉంటే ఇస్తాడు, ఆయన మాటకు లోబడితే అన్నీ ఇస్తాడు. కాబట్టి మనము ఆయన చేసిన మేలు మర్చిపోకుండా ఉంటే దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. లేకపోతే మనం నిలబడకపోతే ఈ లోకంలో ఎవరెవరో వెళ్తున్నారు, మంచివారు కొంతమంది వెళ్తున్నారు, మంచివారు చెడ్డవారు వెళ్తున్నారు. కాబట్టి దేవుడు ప్రేమ ఏంటంటే మంచి వాళ్ళని, చెడ్డ వాళ్ళైనా వెళ్ళడానికి అధికారం దేవుడు ఇచ్చారు. ఈరోజు నెబుకద్నెజర్ ఒక కాలంలో దావీదుకు కళ వచ్చిందన్నమాట. ఒక విగ్రహం ఉంటే ఆ విగ్రహము ఒక శిరస్సు వచ్చి బంగారంగా ఉంది, ఒక 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 భుజంలో ఒక వెండిగా ఉండింది, నడుము తొడలన్నీ ఒక ఇనపగా ఉండింది, పాదాలు అవన్నీ ఒక మట్టి ఇనపు అన్ని మిక్స్ అయ్యిందని ఒక కళ వచ్చింది. తెలిసేస్తారు కళ వచ్చినప్పుడు కళ అని ఏంది అని ఒక శతమతం దావీదు కాలని వివరించాను. ఆ పాదాల దగ్గర వచ్చి ఒక శిల విగ్రహం వచ్చి పాదాల దగ్గర వచ్చి ఒక పెద్ద ఒక బండ వచ్చి ఆ పాదాలకి తగిలిన వెంటనే ఆ శిల ఏమి పెద్దంటే విగ్రహం తుప్పునూరు అయిపోతుంది. ఇదేంటి నాకు అర్థం కాలేదు అనేక ఎవరు చెప్పలేకపోతే దావీదు అప్పుడు వచ్చి కాదు ధాన్యాలు తీసుకొచ్చినప్పుడు ఆ కళభావాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు అది వివరించినప్పుడు అప్పుడు ఈ తల ఒక శిరస్సుగా రాజుగా ఏంటంటే ఎన్ని ఒక రాజ్యములు, తల ఒక బంగారం, ఆ రాజ్యం నీ రాజ్యం, అది నువ్వే, తల నువ్వే. అలాగే నీ తర్వాత ఎన్నో రాజులు వస్తారు, ఎన్నో ఏలుబడి జరగద్ది. అన్ని పోయిన తర్వాత లాస్ట్లో ఆ బండ ఎవరైతే క్రీస్తు ప్రభు యేసు ప్రభువే ఆ బండ. అన్ని రాజ్యాల్లో అన్ని ఒకరోజు పోయిస్తారు. లాస్ట్లో యేసు ప్రభు రాజ్యమే నిరంతరం ఉంటుంది అన్నట్టుగా అక్కడ ప్రవచనంగా అక్కడ రాజుకి బయలుపరచబడింది. ఇలాగ ఎంతమంది మనం చూసి ఉంటాం. అలెగ్జాండర్ చూసామంటే ఎంతో
దేశాన్ని గజగజలాడించారు. హిట్లరు అలాంటి రాజులన్నీ ఎన్నో దేశాన్ని గజగజలాడించారు. అన్ని రాజులు రాజులను చేసేవాడు. రాజుల గ్రంథం చూసామంటే 42 రాజులు ఉన్నారు. రాజులు రాజ్యం వాళ్ళ రాజ్యాలన్నీ పోయేసింది. వాళ్ళ పరిపాలన వాళ్ళు నిలబెట్టి వాళ్ళు గర్వించి అన్ని పోగొట్టుకున్నారు. కాబట్టి అన్ని రాజ్యాలు ఒక రోజు పోయేస్తే యేసుప్రభు రాజ్యమే నిరంతరం ఉంటుంది. అందుకే ఆక వచ్చింది. కాబట్టి అలాగా యేసుప్రభు రాజ్యము వస్తుంది ఒకరోజు. ఆయన రాజ్యం కోసం మనం ప్రార్థన చేయాలా, కనిపెట్టాలా. ఆయన రాజ్యం రావాలంటే మనం ప్రసిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన నీతిని రాజ్యాన్ని వెతికినప్పుడు దేవుని రాజ్యం వస్తుంది అన్నమాట. కాబట్టి మన కూడా ఆ రాజ్యంలో వెయ్యేళ్ళ పరిపాలన చేయడానికి మన కూడా ఒక రాజుగాను ఒక యాజకుడు ఆయనతో పాటు వెళ్ళడానికి అధికారం ఇచ్చారు. కాబట్టి మనం దాంట్లో పొందాలంటే మొదటి రాకట్లో ఎత్తబడేవారు ఉండాలి. మొదటి రాకటికి ఎత్తబడే ఉదూ సంఘంలో మనం ఉన్నప్పుడు, ప్రసిద్ధి ఉన్నప్పుడు, హతసాక్షులు అయినప్పుడు, దేవుని కోసం నిజక్రైస్తులు ఉన్నప్పుడు ఆ రాజ్యంలో మనం కూడా పాలువలసి అవుతాం. యేసుప్రభు శిష్యులకి అధికారం ఇచ్చారన్నమాట. పరలోకంలో 12 సింహాసనంలో మీరు ఒక్కొక్కరు కూర్చుంటారు, మీరు లోకాన్ని తీర్పు తీరుస్తారని వాళ్ళకి అధికారం ఇచ్చారు. ఆనాడు దేయాలు వెలగడానికి అన్నిటి మీద లోకాన్ని మీద వాళ్ళ శిష్యులు కూడా ఆనాడు కూడా యేసుప్రభు కాలంలో కూడా వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళకి పవర్ ఇచ్చారన్నమాట. సాతాను ఓడించడానికి దేశం మీద అధికారం ఇచ్చారు. కాబట్టి మనకు కూడా దేవుడు అధికారం ఇవ్వాలని ఆయన ఆశ. మనము అధికారానికి లోబడినట్టు ఉండమా, అది పొందడానికి అర్హులు కలిగి ఉండమా అని మనం పరిశోధించుకోవచ్చు. చిన్న వాక్య దేవుడి గురించి మనం ప్లాన్ చేసుకుందాం. పుష్పమైన తండ్రి, ప్రేమగల ప్రభానికి వందనాలు, యేసుక్రీస్తు స్తోత్రం ప్రభా. రాజులైన యాజక సమ్ములు ఉండడానికి మమ్మల్ని ఏర్పరచుకున్న ఎన్నుకున్న నీకు వందనాలు ప్రభా. మీరు లోకాన్ని జయించి రాజుగా అయినారు ప్రభా. మేము కూడా లోకాన్ని పాపాన్ని సాతాన్ని జయించి అయ్యా ప్రభా మీరు ఇచ్చిన అధికారాన్ని కొనసాగాలని మేము పెట్టుకోవడానికి అనుగ్రహించండి ప్రభా. ఈ లోకం ప్రభా తన చేతిలో ఉంటున్నప్పుడు ప్రభా, తన చేతిలో నుంచి ప్రభా పాలపు చెవుని తీసుకొచ్చి ప్రభా మాకు ఇచ్చిన అధికారాన్ని మేము పోగొట్టుకున్న నమ్మకస్తులుగా అనుగ్రహించి ఏలే భాగ్యం ప్రభా మానవులైన తన బిడ్డలకి ఇచ్చినప్పుడు నీకు వందనాలయ్యా ప్రభా. నీ రాజ్యం స్థాపించబడినట్టుగా అనుగ్రహించి ప్రభావం ఇచ్చిన భాగ్యాన్ని శ్లాఘ్యాన్ని పోగొట్టుకునే చిత్తంలో సాయపడడానికి ఆనాడు అవాదం పోగొట్టుకుని అలాంటి వారు ఉండిపోకుండా ప్రభావ దావీదు వలె నీ రాజ్యాన్ని స్థాపించేవారు ఉన్నట్టుగా నీకు అనుగ్రహించు. వాక్యం పొలంపించి ముద్రంపించి మేము అందరం ప్రభావ అయ్యా నిన్ను తెలుసుకోవడానికి నిన్ను కూడా ప్రభావ హృదయంలో చేర్చుకోవడానికి కృప అనుగ్రహించు. బెత్లెహేము లోకాన్ని ఏలే ప్రభు నీలో నుండి వస్తారని ఎంచుకుంటున్నాం. లోకాన్ని ఏలే ప్రభు మాలో నుండి రావాలంటే మేము ప్రభావ నిన్ను చేర్చుకునేవారుగా, మాలో మిమ్మల్ని చేర్చుకునేవారుగా ఉన్నట్టుగా కృప అనుగ్రహించు. వాక్యం పొలంపించి ముద్రంపించి మేము అందరూ ఆస్వాదించుకుని ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి. ఆమేన్.